Modular kitchen wardrobe, TV units, fall ceiling, color painting, office interiors, full waterproof, flexible budget లో డిజైన్ చేస్తాం. కాల్ లివింగ్ ఇంటీరియర్. ఏదైతే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడే మేము లోపల పోయి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చినాం. ఇది ఇన్ని సంవత్సరాల సంది లేనిది. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు ఇదే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసి ఎందరో బీజేపీ తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేసినాము. ఎన్నో ఏళ్ల సంది కార్యక్రమాలు చేస్తున్నాము. అప్పటికి ఇంతకుముందున్న ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిపింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు 100 రోజులలో తీసుకొస్తా, లేకపోతే నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటున్నాడు, అది చేయలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇమ్మీడియట్గా మేము 2 నెలల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నాడు, అది కూడా తెరిపించలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇన్ని రోజుల సంది లేని ఇప్పుడు స్థానిక సమస్యలు ఎలక్షన్స్ వస్తున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇదంతా ఎలక్షన్ స్టంట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల సంది రాలేరు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇది ఎలక్షన్ స్టంట్ అనుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ స్టంట్ కాకుండా నిజాయితీగా ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇది కాలయాపన చేస్తే ఇది ఎలక్షన్ స్టంటే. దీనికి ఒకవేళ మీకు సాత కాకపోతే స్టేట్ గవర్నమెంట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్కు లేఖిప్పియండి. మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు బాధ్యత తీసుకొని చెరుకు ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మా అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. దీన్ని కాలయాపన చేయకుండా ఇమ్మీడియట్లీ డెడ్ లైన్ చెప్పి ఇన్ని రోజులలో 1 నెల రోజులలో నేను స్టార్ట్ చేస్తామని చెప్పడా, 15 రోజులలో స్టార్ట్ చేస్తామని చెప్పడా డెడ్ లైన్ చెప్పి పోవాల్సిందిగా నేను ఇక్కడ ఉన్న మంత్రులను నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీతోటి కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ తోటి లెటర్ ఇప్పింది. ఆ యొక్క బాధ్యత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు బాధ్యత తీసుకొని చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు అని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణకు తలమానికంలాగా ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అట్లీస్ట్ ఇన్ని రోజులు బంద్ అయిపోయింది. రైతులకు ఇబ్బందికరము. వాస్తవంగా దాదాపుగా దీని మీద రైతు కుటుంబాలు ఎలాగైతే డిపెండ్ అయి ఉన్నాయో 4,000 నుంచి 10,000 మంది దాకా కార్మికులు, రైతాంగం అంతా డిపెండ్ అయి ఉంది. అంటే ఆల్మోస్ట్ దుబాయ్ మైగ్రేట్ మన ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయినాక ఈ దుబాయ్ మైగ్రేట్ చాలా జరగడం జరిగింది. ఇటువంటి ఫ్యాక్టరీ ఇదేదో ఎలక్షన్ స్టంట్లా కాకుండా తప్పకుండా 2014లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. 2019లో ఇక్కడి నుంచి అరవింద్ అన్న గారు నిజామాబాద్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వరకు ధర్నా చేసిండ్రు. తర్వాత మన మా గోపిడి శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షుడు ధర్నా చేసిండు. భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కట్టుబడి ఉంది. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కట్టుబడి ఉంది. తప్పకుండా ఇది ఎలక్షన్ స్టంట్ కాకుండా నిధులు కేటాయించి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. రైతు కూలీలకు ఉపయోగపడేటువంటి ఈ జగిత్యాల జిల్లాలోనే ఏకైక రైతు ఆధారిత వ్యవసాయ పరిశ్రమ అయినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏదైతే పూర్తిగా కూడా నిర్వీర్యం గురైంది. తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని రోజులు చోద్యం చూసి ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు దీన్ని తెరిపిస్తామనే ఒక మాటతోని ముంగడికి వస్తున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం నిజంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుకుంటున్నాం. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లా కాకుండా నిజంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు వచ్చారు. దయచేసి ఒకటే, ఈ రోజు రానున్న స్థానిక ఎలక్షన్లు ముందట ఉన్న స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు దానికోసం తప్ప ఇది షుగర్ ఫ్యాక్టరీ తెరిపేయడం కాదు, కేవలం రైతుల అవగాహన కోసం అని చెప్పి తీసుకొచ్చి ఇది మోసం చేసుడు తప్ప ఆ రోజు టీఆర్ఎస్ ఇట్లనే మోసం చేసి 10 ఏళ్ళు గడిపిర్రు. ఈ రోజులు 2 సంవత్సరాలు గడిపిర్రు. ఇది తెచ్చేది కాదు, తెచ్చేది ఉంటే వెంటనే 1000 కోట్లు కేటాయించి తీసుకురావాలి తప్ప ప్రజల్ని మోసం చేయడానికి తప్ప స్టంట్ తప్ప ఇది వేరే ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి రైతులు చేస్తున్న పోరాటాలకు, ఉద్యమాలకు స్పందించి గవర్నమెంట్ దీనిపై కొద్దిగా ఒక రైతులతో చర్చ జరిపించి ఖచ్చితంగా చెరుకు పెడతామంటే తెరిపిస్తామని చెప్పేసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద. దీనికి రైతులందరం మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా 10,000 ఎకరాలకు చెరుకు పండిస్తాం. గతంలో 10,000 ఖచ్చితంగా ఉంటుండే, ఇప్పుడు
ఫ్యాక్టరీ దూరం అవుతూ కొంచెం తగ్గింది. ఫ్యాక్టరీ మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రైతులు 10,000 ఎకరాల చెరుకు పండించి ఫ్యాక్టరీని మా స్థానంలో పునరుద్ధరించుకుంటామని దాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా మేము మా రైతుల పక్షాన తెలియజేస్తున్నాము. మాతో పాటు మా మహిళా రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తే. ఎందుకంటే మాకంటే ఎక్కువ సంతోషపడేది వాళ్ళే. ఈ మొక్కజొన్న కానీ వరి కానీ ఈ పంటల వల్ల వాళ్ళకు వెసులుబాటు లేకుండా పోతుంది. ఈ చెరుకు ఫ్యాక్టరీ తీయడం వల్ల వాళ్ళకు మహిళలకు కొంచెం వెసులుబాటు జరుగుతుంది. కాబట్టి మాకంటే ఎక్కువ సంతోషపడేది మహిళా రైతులు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టి ఎలక్షన్ కోసమే కాకుండా ఖచ్చితంగా దీనికి కావాల్సిన ఫండ్ 500 కోట్ల ఫండింగ్ లేదా 1000 కోట్లు దీనికి ప్రబోధించి ఖచ్చితంగా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పేసి మీ రైతుల పక్షాన మేము అందరం కోరుకుంటున్నాం. ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఇమ్మీడియట్ చేయాలి. ఈ రోజు వీళ్ళు డెడ్ లైన్ కూడా ప్రకటించిపోవాలి. ఎందుకంటే అరవింద్ అన్న ఇక్కడ నుంచే పాదయాత్ర చేసిండు. షుగర్ ఫ్యాక్టరీ మీద పూర్తి అవగాహన ఉన్నది. వీళ్ళకి కావాల్సిన ఏదైతే కోఆపరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఎంపీ అరవింద్ అన్న ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ కోఆపరేట్ చేస్తాడు. కాబట్టి కాలయాపన చేయకుండా ఎలాంటి ఎన్నికల స్టంట్ లెక్క చేయకుండా ప్రజల్ని రైతుల్ని మోసగించవద్దని కరాఖండిగా వీళ్ళకి చెప్తూ ఈ రోజు తర్వాత డెడ్ లైన్ చెప్పి ఎప్పుడైతే ఈ రోజు ప్రకటించిపోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 500 కోట్లు ఇమ్మీడియట్ చేయాలి. 500 కోట్లను వెంటనే కేటాయించాలని కోరుతూ ఉన్నాము. ఎందుకంటే 1 year క్రాప్ వచ్చే షుగర్ కేన్ 1 year వస్తుంది. దీని మీద ఎందరో కార్మికులు ఆధారపడి ఉందరు. 50,000 మంది కార్మికులు ఉందరు. 50,000 కుటుంబాలు ఎక్కువ రైతులు ఉందరు. కాబట్టి భూ విస్తీర్ణం కూడా ఇప్పుడు పెరిగింది. జేసీబీలు, ట్రాక్టర్లు, మిషన్స్ వచ్చినాక ఇంతకు ముందే గతంలో కూడా 12,000 ఎకరాలు పండించినాం మనము. ఈ ఏరియాలో చెరుకు పంట అధికంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి. భూసాగు విస్తీర్ణం పెరిగింది కాబట్టి రైతులు తక్కువ నీటితో పండిస్తారు. కాబట్టి తీపి తినిపించే రైతు గొల్లల్లో కూడా ఆనందాన్ని చూడాలని కోరుకుంటూ ఎంపీ అరవింద్ అన్న కూడా ఫుల్ కోఆపరేటివ్ ఇస్తామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు గిట్ట డెడ్ లైన్ ప్రకటించి పోకపోతే ఎన్నికల స్టంటే గిట్ట అయితే రైతులు మీ మీద తిరగబడతారు. ఈ రోజు కోఆపరేషన్ ఉన్నాం, ఉద్యమిస్తాం. ఏ గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకుల్ని అడుగు పెట్టని ఇవ్వమని హెచ్చరిస్తా ఉన్నాం. ఇమ్మీడియట్ 500 కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నాం.